బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే రాయలసీమలో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. దొంగ ఓట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. రేపు రాప్తాడులో జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లపై మంత్రి పెద్దిరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాయలసీమతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రాప్తాడు సభ కోసం ఏర్పాట్లు చేయడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, సిద్ధం సభ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే 2 సభలు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా 2 సభలకు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాయలసీమలో జరిగే ఈ సభ ఎలా ఉండబోతుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టున్న ప్రాంతం రాయలసీమ. ఈ రాయలసీమలో జరిగే సభకు చాలా ప్రత్యేకత ఉంటుంది. రాయలసీమలో జరిగే సభ కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు. తప్పకుండా ఇది రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. రాయలసీమలో పార్టీ చాలా బలంగా ఉంది. 2014లో చూసుకున్నా, 2019లో చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సభ తర్వాత ఏ విధంగా నియోజకవర్గాల్లో పరిస్థితి మారబోతుంది? అసలు ఈ సభ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము గెలిచే ప్రయత్నం చేస్తాం. గెలవడానికి ఈ సభ చాలా దోహదపడుతుంది. సార్, ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన బహిరంగ సభలు అంటూ తిరుగుతున్నారు. మరోవైపున రా కదిలరా అంటూ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. ఎక్కడ కూడా స్పందన లేనప్పటికీ కూడా వాళ్ళు జనసేన తోటి, అదేవిధంగా బీజేపీ తోటి కలిసి రాబోతున్నారు. మీరు ఒక్కరే పోటీ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది పరిస్థితి? మా పరిస్థితి ఇంకా బాగుంటుంది. బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే రాయలసీమలో అన్ని స్థానాలు గెలుస్తాం. సార్, ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే కామెంట్స్ కానీ, ఎక్కువగా మిమ్మల్ని టార్గెట్ కానీ చేయడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆ జిల్లాలో మీరు బలమైన నాయకుడిగా ఉన్నారు, రాయలసీమలో బలమైన నాయకుడిగా ఉన్నందునే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? సంవత్సరాల నుంచి నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా ఆయన మెజారిటీ స్థానాలు మా జిల్లాలో సాధించలేదు. ఈసారి రాయలసీమలో కూడా ఏ ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. కుప్పం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది కుప్పం ఎన్నికలు? ఇప్పటికే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదే కదా చంద్రబాబు బాధ అంతా. ఇప్పుడు ఆ బాధతోనే నన్ను టార్గెట్ చేస్తున్నాడు. తప్పకుండా కుప్పంలో 100% గెలవబోతా ఉన్నాం. సార్, పదే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదు చేశారంటూ కూడా కంప్లైంట్ చేస్తుంది ఈసీకి. మొన్న ఈసీకి కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ చేసిన సందర్భంలో ఎక్కడా కూడా దొంగ ఓట్లు లేవు అనేది నిర్ధారించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించిన కేసు కూడా మూయడం జరిగింది. ఏ విధంగా చూస్తారు అసలు? నేను ఒకటే కంప్లైంట్ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు కానీ, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారందరికీ ఒకే ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఏదైనా దొంగ ఓట్లు నమోదైనాయంటే ఆధారాలతో మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిపోర్ట్ చేయండి, మేము జవాబు చెప్తాము. అట్లా లేకుండా పసలేని ఆరోపణలు చేయడం అనేది మీకు మొదటి నుంచి అలవాటు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారికి ఆ విధంగానే ఇది కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి ప్రజలే సమాధానం చెప్తారు ఎన్నికల్లో. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ ఉద్యోగులను మీరు ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం చేస్తుంటే దాని మీద కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. దాని మీద కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికీ క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి విధుల్లో పాల్గొచ్చని. దాని మీద కూడా అభ్యంతరాలు చెప్తున్నారు. ఏం చెప్తారు? తప్పనిసరిగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద, పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళని నియమించారు. వాళ్లకు ప్రొబేషన్ కూడా డిక్లేర్ అయింది. మరి అలాంటి వ్యక్తులను ఎన్నికల విధుల్లో పెట్టుకోవాలనేది తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన ఉంటుంది. అదే వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అదే ఆలోచన చేసింది. మరి దీన్ని తప్పుపట్టడం అనేది ఇంకా అన్నిటికీ ఏదో వంక చూపించి ఎంతసేపటికి మా గురించి మాట్లాడడం, మా నాయకుడి గురించి మాట్లాడడం, మా పార్టీ గురించి మాట్లాడడం తప్ప మీరేం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకు అనేది చెప్పుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వారికి లేదు. సభ సక్సెస్ చేయడం ద్వారా మేము రాబోయే ఎన్నికల్లో 175కి 170 స్థానాలు గెలుపొందుతామనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే తన మీద ఆరోపణలు చేస్తున్నారో, అదేవిధంగా దొంగ ఓట్ల మీద ఆరోపణలు చేస్తున్నారో వారు ఆధారాలతో సహా ముందుకు రావాలనేది కూడా ఆయన ఛాలెంజ్ విస్తున్నారు. మరోవైపున చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోబోతున్నాడంటూ కూడా ఆయన జోస్యం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ దగ్గర నాయకరావు, సాక్షి టీవీ, రాప్తాడు సిద్ధం సభ నుంచి.